అండ్ ఇంకొకటి మీరు వర్క్ చేస్తున్నారు. మీకు ఒక కంపెనీ ఉందంటున్నారు. వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ కూడా చేస్తున్నారు. మీ కాన్స్టిట్యున్సీలో ఉండే స్టార్టప్ క్రౌడ్ కొంతమంది ఉంటారు. మంచి ఐడియాస్ ఉంటాయి అవును. వాళ్ళందరికీ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారా? ఏమైనా సందర్భాలు ఉన్నాయా? ఈ ఈవెంట్ గురించే టాబ్జా టెక్నాలజీస్ అని ఒక ఐఐటి బాంబే అబ్బాయి. ఓకే. ఆ అబ్బాయి ఏం చేసిండంటే, అన్న నేను వెబ్సైట్ క్రియేట్ చేస్తాను. ఒక ఈవెంట్ హబ్ అంటే నేను కూడా కొన్ని ఐడియాస్ ఇచ్చినాను. సరే ఎందుకు మ్యారథాన్ స్టార్ట్ చేయి అని చెప్పేసి అరవింద్ అని ఆ అబ్బాయి ఏం చేసిండే 4th ఇయర్ ఇంటర్న్షిప్ చేసే వాళ్ళని ఒక కాలేజ్ నుంచి హైర్ చేసుకొని వాగ్దేవి కాలేజ్ నుంచి తీసుకొని ఒక 6-7 మెంబర్స్ని తీసుకొని ఒక వెబ్సైట్ క్రియేట్ చేయి వరంగల్ ఈవెంట్ హబ్ అని చెప్పేసి 10 డేస్లో అబ్బాయి వెబ్సైట్ రెడీ చేసి మ్యారథాన్ కూడా ఈవెంట్స్లో పెట్టేసి క్రియేట్ చేసి ఇచ్చిండు. మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా వచ్చినప్పుడు, స్పోర్ట్స్ చైర్మన్ గారు కూడా వచ్చినప్పుడు ఆ వెబ్సైట్ కూడా లాంచ్ చేసినాం. వాళ్ళ స్టార్టప్ కంపెనీ ఐఐటి బాంబే, వాళ్ళ బ్రదర్స్ అందరు గవర్నమెంట్ జాబ్ మంచి దాంట్లో సెటిల్. సో అట్లాంటి వాళ్ళని నేను చెప్పిన, నువ్వు ఏదన్నా చెయ్యి, ప్రతి ఇది ఈవెంట్ నీ వెబ్సైట్లో వచ్చేది అట్లా నేను కూడా దానికి నీకు సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే లోకల్ వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు కాబట్టి. సో దీంతో అది కూడా స్టార్ట్ అయింది. సో మీ కాన్స్టిట్యున్సీలో యూజువల్గా పొలిటికల్ సిస్టమ్ అంటే మామూలుగా ఉండే క్రౌడ్ని వాళ్ళతో పాటు ఉండే లీడర్స్ని సపోర్ట్ చేస్తుంటారు. మహిళలు అంటే మీరు అన్నట్టు ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఉంటారు. ఇట్లా అందరూ యూత్ని యూజ్ చేస్తారు కానీ పొలిటికల్లో కావాలని ఇట్లా స్టార్ట్అప్ ఎవరైనా కూడా వాళ్ళ గ్రోత్కి యూజ్ అయ్యేటట్లు. సో మీరు ఇలాంటి ఇనిషియేట్ తీసుకోవడం మంచిది.